న్యూస్లో చదివాము. ఏంటంటే 72 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు 4 క్లాస్ చదువుతున్న 9 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడు. అది ఎక్కడంటే ఇక్కడ రాజోలు బి సౌరవ ప్రాంతంలో. మరి ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ దేవుడు పిల్లల్నిచ్చాడు. మరి ఆ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 72 సంవత్సరాల వృద్ధుడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. తర్వాత ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే, అమ్మాయి మోగది. మరి అటువంటి పరిస్థితుల్లోనికి మనిషి దిగజారిపోయాడంటే, మరి పిల్లల పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, అటువంటి విషయాలు ప్రతి తల్లిదండ్రి కూడా పరిగణలోకి తీసుకోవాలి. నా పిల్లలు ఏం చేస్తున్నారు, విడిచిపెట్టకూడదు దయచేసి. కాబట్టి మీ పిల్లల్ని, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, అసలు ఎప్పుడు తల్లిదండ్రులుగా మీరు విడిచిపెట్టొద్దు. వారికి తగినటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే, సమాజంలోకి వెళ్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు మీరు మీ పరిధిలోనే వారిని ఏం చేయాలి అంటే ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మరి పిల్లలు చెప్పకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చేస్తూ ఉంటారు. ఏమో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి మన పిల్లలను కాపాడుకోకపోతే అటువంటి రాబందులకు బలైపోతారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా, అటువంటి ఆలోచనలు ఉండకుండా మొట్టమొదటి మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని యొక్క వాక్యము మన పిల్లలకి నేర్పిస్తూ ఒక పక్క కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పిలిచినప్పుడు వెళ్లకుండా, అమ్మాయిని ఎలా ట్రాప్ చేశాడంటే చాక్లెట్ ఇస్తాను రమ్మన్నాడు. మరి పిల్లలు చాక్లెట్ కంటే లొంగిపోతారు కదా, అలా ఎవరు ఇస్తారన్నా తీసుకోకూడదనే మంచి పాఠము తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి. ఎందుకనంటే పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని చూపించి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలా చాలా సందర్భాల్లో కూడా కిడ్నాప్ చేయటం కూడా జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితులు మన ప్రాంతంలో లేవని అనుకున్నా, మరి రాజుల ప్రాంతం ఎంత దూరం చెప్పండి. ఆ ప్రాంతంలోనే ఇలా జరిగింది అని అంటే అందరూ మంచి వాళ్ళు అనడానికి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన పిల్లలు దేవుని సంరక్షణలో, తల్లిదండ్రుల సంరక్షణలో ఖచ్చితంగా ఉండాలి. ఏ క్షణము వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, వారి మాటలు కానివ్వండి, వారి చేతలు కానివ్వండి, వారి పనులు కానివ్వండి, మనము ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ సరైనటువంటి దారిలోకి నడిపించాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి కొన్ని మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇప్పటివరకు పాటల్లోనూ, ప్రార్థనలోనూ, బైబిల్ పట్టణంలో మాకు తోడుగున్నారు. మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి స్థిరపరిచేటటువంటి వాక్యాన్ని మేము ఆలోచన చేస్తుండగా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని అందరినీ నడిపిస్తారని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన నడుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మోడుబారిపోయినటువంటి జీవితాన్ని కూడా చిగురింపజేసేటటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. మోడుబారిపోయిన జీవితాన్ని చిగురింపజేసి కొత్త జీవితాన్ని ఇచ్చేటటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. మరి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. దేవుని గురించినటువంటి ఆలోచనలో మనం ఉన్నప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన యొక్క విశ్వాసం, నేను దేవుని ఎడల విశ్వాసం ఉందో లేదో పరీక్ష చేసుకోవాలి. నేను దేవుడిని నమ్ముతున్నాను, మందిరానికి వస్తున్నాను, కానీ నాకు దేవుడు అంటే విశ్వాసం ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా నేను దేవుడిని నమ్ముకుంటున్నాను అని చెప్పుకుంటున్నారు తప్ప దేవుడి మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందా లేదా అనేది పరీక్ష చేసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోవడానికి దేవుడు మనకి బైబిల్ ఇచ్చారు. బైబిల్లోంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మనలో ఈరోజు జ్వరాలు ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ జ్వరము వైరల్ ఫీవరా, లేకపోతే డెంగ్యూనా, మలేరియానా, ఇది తెలియాలంటే ఖచ్చితంగా ఏమో అవసరం, పరీక్ష అనేది అవసరం. ఇప్పుడు పరీక్ష చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి జ్వరము ఏ జ్వరమో గుర్తించి ఆ యొక్క జ్వరానికి మందులు ఇస్తే ఉన్నటువంటి జ్వరం ఏమవుతుంది, నయం అవుతుంది. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో కూడా మనము నమ్మే విశ్వాసము ఎలాంటి విశ్వాసము, నేను నమ్ముతున్నది
నిజమైనటువంటి విశ్వాసమాన్ని మనం ఆలోచన చేయగలిగితే అసలు విశ్వాసం ఏంటి అని లోకస్తులను అడగకూడదు. బైబిల్ని అడిగితే బైబిలే సమాధానం మనకి చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము అని అంటే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. మీకు అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి? మనకి కనబడనటువంటి ఆ యొక్క దేవుని యొక్క పరలోక రాజ్యము, కనబడినటువంటి రాజ్యము మనము ఉన్నదని నమ్మడమే విశ్వాసము. అది నరకం, స్వర్గము, నరకం ఈ రెండు మనకు కనబడతాయా? కనబడవు. ఇప్పుడు కనబడకపోయినా ఉన్నాయని నమ్మటం ఏంటంట? విశ్వాసము. మరి ఇటువంటి విశ్వాసం క్రైస్తవులు ఎవరికో చెప్పండి. ఇప్పుడు విశ్వాసం వేరు, నమ్మకం వేరు. నమ్మకం గురించి నేను తర్వాత మాట్లాడతాను. మనకి విశ్వాసం వేరు, నమ్మకం వేరు. విశ్వాసం అంటే ఏంటి అని అంటే లేనిది ఉన్నదని నమ్మి ముందుకు సాగడమే విశ్వాసం. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు ఏమంటాడు చూడండి. మన సందర్భం చూద్దాం. ఆదికాండము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇక్కడ చూడండి, విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నాను. ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచి ఏమన్నాడు అని అంటే నువ్వు ఉన్న పాలంగా నువ్వు లేచి నీ తండ్రింటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోవాలన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నారు? కొంచెం టైం ఈ తండ్రి అని అడిగారా? వెంటనే దేవుడి మీద నమ్మకం కాదు, విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడు, నా దేవుడు నన్ను విడిచి అవమానపరిచేటటువంటి స్థితిలోనికి వెళ్ళనివ్వడు. అంత గొప్ప దేవుడు, నేను నమ్మిన దేవుడు అని నమ్మడమే విశ్వాసం. మనం ఏం నమ్ముతాం చెప్పండి? ఇది నమ్ముతామా? దేవుడు నాకు మరణించిన తర్వాత పరలోకం ఇస్తాడు కాబట్టి నేను దేవుని కొరకు బ్రతకాలనే విశ్వాసం మనకుంటుందా? మనకు ఉండదు. విశ్వాసం మనకు ఉండదు. నమ్ముతాం కానీ విశ్వాసంలోనికి మనం రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నాం అని అంటే సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి మనం రాలేదు. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం చదువుకుంటున్నాం కానీ మన యొక్క జీవితానికి మనం అన్వయించుకోవట్లేదు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రారంభం నుంచి మరణించేంత వరకు ఆయన యొక్క భక్తి జీవితం చూస్తే ప్రతిదీ కూడా దేవుని కొరకు విడిచిపెట్టేశాడు, ప్రతిదీ కూడా దేవుని కొరకు సమర్పించేసుకున్నాడు. కొంతకాలం తర్వాత లేక ఇచ్చినటువంటి బహుమానం గర్భఫలమైనటువంటి ఇస్సాకుని ఏం చేశాడు? దేవుడు నాకు బలిగా ఇమ్మని అడిగిన వెంటనే ఇచ్చేశాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? లేక ఇచ్చినటువంటి దేవుడిని శోధించేస్తాం. మరి దేవుడు లేక ఇచ్చాడు, ఇచ్చిన దాని విషయంలో మరలా ఈ పరీక్ష ఏంటి, ఈ శోధన ఏంటి తండ్రి అని మరలా తిరిగి దేవుని మీద నిందలేసేస్తాం. కానీ అబ్రహాము ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఆయనకు ఉన్నటువంటి స్థితిలో దేవుడు నమ్మాడు, విశ్వసించాడు, దేవుడు ఇచ్చారు. మరలా ఇచ్చిన దాన్ని మరలా దేవుడు అడుగుతున్నాడు కాబట్టి నేను తిరిగి దేవునికి ఇచ్చేయాలని కత్తి ఎత్తేంత వరకు కూడా దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాస పరీక్షలు అబ్రహాము ఏమయ్యాడు? గెలిచాడు, విజయాన్ని సాధించాడు, నెగ్గాడు. మరి అటువంటి విశ్వాసం మనకు ఉంటుందా? ఈరోజు పరీక్షించుకుందాం. కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. విశ్వాసం, లూకా సువార్త 18వ అధ్యాయము
లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనని. ఇక్కడ చూడండి, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి రెండవ రాకడలో వచ్చేసరికి భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే నేను విశ్వాసాన్ని కనుగొందునానంటే ఇప్పుడు సమాజంలో సంఘాల్లో ఏం తక్కువైపోతుంది? విశ్వాసం అనేది తక్కువైపోతుంది. దేవుడు నన్ను ఆదరిస్తాడు, నా మరణము తర్వాత మరొక జీవితాన్ని ఇస్తాడు, ఆ జీవితము కొరకు నా పాపాలను విడిచిపెట్టి మారు మనసు, వేరొక మనసు, దేవుని యొక్క మనసుని నేను పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని దేవునిలోనికి వచ్చి దేవుని పని చేస్తే గనక దేవుడు నాకు ఏం చేస్తాడనంటే నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని నాకు ఇస్తాడు అనేటటువంటి విశ్వాసం ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను కనుగొంటానా? రెండవ రాకడ వచ్చేసరికి అటువంటి విశ్వాసాన్ని నేను కనుగొనను అన్నాడంటే ఇక్కడ విశ్వాసం ఏమైనట్టు? తగ్గిపోయింది. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేసరికి విశ్వాసులు కనబడరు. విశ్వాసం అంటే కనబడనిది ఉన్నదని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు పరలోక రాజ్యము నాకు దేవుడు ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఎంతమంది నమ్మి దేవుని మందిరానికి వస్తున్నారు చెప్పండి? ఈరోజు మందిరానికి వచ్చానంటే ఎందుకు వచ్చాను నేను? వ్యాధి పోతుందని, బాధ పోతుందని, కుటుంబ సమస్యలు పోతాయని, అప్పులు పోతాయని, రోగం పోతుందని, కోర్టు సమస్యలు ఉంటే పోతాయని, ఇవన్నీ పోతాయని ఈరోజు మందిరానికి వస్తున్నారు తప్ప నాకు దేవుడు మరణం తర్వాత మరొక జీవితాన్ని ఇవ్వబోతున్నాడన్న విశ్వాసం ఎవరికని చెప్పండి? ఎవరికి వెళ్ళలేదు. ఈరోజు సమాజంలో బోధలు చూడండి, అప్పుల బాధల, గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఇవి ఇస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడు అని అంటే నువ్వు రా దేవుని దగ్గర రా, అప్పుడు ఇస్తాడని చెప్తున్నాడు తప్ప వాస్తవానికి ఇవి ఇవ్వడని నేను చెప్పట్లేదు. ఇవి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఖచ్చితంగా వీటిని ఇస్తాడు. కాదు అని అంటే మొట్టమొదటిగా నువ్వు నమ్మాల్సింది ఏంటి అని అంటే, విశ్వసించాల్సింది ఏంటి అని అంటే మరొక జీవితం కొరకు నువ్వు ఆలోచన చేయాలి. భూమిని నువ్విమ్మని అడిగితే భూమి ఇచ్చాడా నీకు? తండ్రి నాకు గాలి కావాలని గాలి అడిగితే దేవుడు ఇచ్చాడా? నీకు ఏది అవసరమో నువ్వు అడగక ముందే నీ అక్కర్లేంటో ఎరిగినటువంటి దేవుడు ముందుగానే నీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి దేవుడు దగ్గరికి ఈరోజు బోధకులు కూడా ఏమని మాయ చేస్తున్నారు? మీ అనారోగ్యం తీసేస్తాడు రండి, మీ గృహం లేదా గృహం ఇచ్చేస్తాడు రండి అని అంటున్నారు తప్ప మీ నమ్మకం దేని మీద ఉంది? అబ్రహాము యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడి ఆయన జీవించాడు? ఆయనకి ఇదిగో నువ్వు ఇలా వెళ్ళి ఎంత దూరం నువ్వు వెళ్తే ఈ భూభాగం అంతా ఎవరిదని చెప్పాడు దేవుడు? నీదే అని చెప్పాడు, అబ్రహాందని చెప్పాడు. ఇప్పుడు అంత లెక్క నడిచి వెళ్ళగలిగినంత లెక్క కూడా భూభాగం ఎవరిది? అబ్రహాముదైతే మరి అబ్రహాము టెంటలు వేసుకుని గుడారాల్లో ఎందుకు నివాసం చేశాడు? ఆలోచన చేయండి. ఆయన విశ్వాసం ఏంటి? అబ్రహాము గారు టెంట్లు వేసుకుని గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో నివాసం ఎందుకు ఉన్నావు అబ్రహాం అని అడిగితే అబ్రహాం చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నాది ఇది శాశ్వతమైనటువంటి నివాసము, ఇది కాదు, మరొకటి ఉంది. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మనము అవి ఆలోచించేద్దాం, ఇంకా ముందు వస్తాయి అమ్మా. ఎన్నో వచనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 13. 11వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇంకా పైన చదువుదామా? విశ్వాసమును బట్టి అతడును అతని వాగ్దానమునకు వారసుడైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన. అంటే వీళ్ళ నివాసం ఎలాగుంది? ఈ లోకం శాశ్వతం కాదు, మాకు మరొక లోకం ఉంది. కాబట్టి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అనువారు ఎక్కడ నివాసం చేశారు? వీళ్ళు గుడారములో నివాసం అంటే గుడారంలో నివాసిస్తున్నారని అంటే అర్థం ఏంటి? టెంపరీ. ఈ జీవితం ఎలాంటి జీవితం అంటే నేను పరదేశిని, నేను వేరొక దేశం, ఈ దేశం నాది కాదు,
నేను పరలోకంలోంచి వచ్చాను, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకం వెళ్ళిపోవాలి. తండ్రి ఆదాము గర్భంలో నుంచి నేను వచ్చాను ఈ భూమి మీదకి. నా తండ్రి గర్భంలోంచి ఈ భూమి మీదకి వచ్చాను. మరలా మరణం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి లోక ఆశలు, ఈ చిన్నపాటి స్వల్పమైనటువంటి ఈ రంగుల ప్రపంచం అనేది శాశ్వతం కాదు. కానీ ఇప్పుడు ఈ విశ్వాసాన్ని పక్కన పెట్టేసి మనుషులు దేని మీద ఫోకస్ పెట్టారు? ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఈ లోకంలోని ఇదే శాశ్వతం అన్నట్టుగా ఈరోజు ఎవరు జీవిస్తున్నారు? మనుషులు జీవిస్తున్నారు. ఇంకా ముందుకు చూద్దాం ఆ మాటలు. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అంటే ఏ పట్టణం? అది ఎక్కడుంది? పరలోకం. పునాదులు కలిగినటువంటి పట్టణం నీ కొరకు, నా కొరకు దేవుడు ఏర్పాట్లు చేసి ఎంతో కష్టపడి నిర్మించి మరణం తరువాత మరొక ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇవ్వడానికి దేవుడు అన్ని సిద్ధపాటు చేస్తే ఆ సిద్ధపాటు కలిగి చేసినటువంటి ఆ పట్టణం కొరకు భూమి మీద ఉన్నటువంటి అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఆయన విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలా వద్దో మనకి పౌలు గారు చెప్తారు. చూడండి, 13వ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ సరిపోతుంది. మనకు విశ్వాసం ఉందో లేదో దేవుడు ఏమంటున్నాడు? మనల్ని పరిశోధించి మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి నేను ఎందుకు వచ్చాను? ఆ రోగం పోతుందని వచ్చానా? కుటుంబంలో సమస్యలు ఉన్నాయని వచ్చానా? అప్పులు తీరిపోతాయని వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే అందుకోసం కాదు. ఇవన్నీ దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు అడక్కోకుండా అన్నీ ఇస్తాడు దేవుడు. కాదంటే ఇదిగో నేను వచ్చేది ఎందుకు అని అంటే దేవుని మందిరానికి వచ్చాను అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. నేను దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. దేవుడు నా కొరకు ఎంత కష్టపడి ప్రతి దినము కూడా ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడుతున్నటువంటి దేవుడు కంటి మీద కునుకు కూడా లేకుండా నా కోసం పనిచేస్తున్నాడు దేవుడు. ఈరోజు సృష్టి తన క్రమంలో తాను తిరుగుతుంది అని అంటే దాని వెనక ఎవరున్నారు? దేవుని యొక్క హస్తం ఉంది. ఋతువులు సకాలంలోకి వస్తున్నాయి అనంటే, వర్షాలు కురుస్తున్నాయి అనంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనంటే, గ్రహాలు తన కక్షలో మార్గము తప్పిపోకుండా తిరుగుతున్నాయి అనంటే దీని వెనక నన్ను కాపాడేటటువంటి దేవుడు కునుకకుండా నిద్రపోకుండా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఒక పక్క పంటలు పండిస్తున్నాడు, ఆహార పదార్థాలు ఇస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ కునుకోకుండా నిద్రపోకుండా నీ కొరకు నా కొరకు కష్టపడి పనిచేస్తున్నాడు. ఎందుకనంటే ఈ లోకం మనకు శాశ్వతం కదా, మరొక లోకం ఉంది. ఆ లోకానికి మనందరినీ నడిపించాలి. అటువంటి విశ్వాసం ఆయన చేస్తున్నటువంటి క్రియలు, ఆయన చేస్తున్నటువంటి పనులను బట్టి ఇదిగో దేవుడు నా కోసం ఇంత కష్టపడి పని చేస్తుంటే మరి నేను దేవుడి కోసం ఏం చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన మనకు రావాలి. మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. ఆ పరీక్ష ఎలాగా ఉంటుంది అంటే బైబిల్ దగ్గర పెట్టుకొని దాన్ని చదువుతూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గైకొంటూ వీటి ప్రకారము నేను జీవించాలా వద్దన్నటువంటి ఆలోచనలో మనకు ఉండాలి. ఎందుకనంటే దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకనంటే మనల్ని భూమి మీద తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మనం పసిపిల్లల తర్వాత బాల్యదశ తర్వాత యవన ప్రాయం తర్వాత నడివయసు తర్వాత వృద్ధాప్యం తర్వాత మరణం. చూసారా? అంటే మనము పుట్టినప్పటి దగ్గర నుంచి రోజులు గడుస్తున్నటువంటి కొద్దీ మన యొక్క స్థితి మారుతుంది, మన యొక్క వయసులో మార్పులు వస్తున్నాయి, శరీరంలో మార్పులు పెరుగుతున్నాయి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నువ్వు నడి వయసులో కాదు, వృద్ధాప్యంలో కాదు, ఎప్పుడు నీ దేవుడిని స్మరణకు తెచ్చుకోవాలన్నాడు? నీ బాల్య దినములందు. ఎక్కడ మాట? ప్రసంగి గ్రంథము
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం కాదు, 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను. లేదమ్మా, 12వ అధ్యాయం 2వ వచనం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. అంటే దేవుడు మన యొక్క సృష్టికర్తని ఎప్పటి నుంచి స్మరణకు తెచ్చుకోమంటున్నాడు? బాల్య దినముల నుండే మనము సృష్టికర్త యొక్క నామాన్ని, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, దేవుడు నా కొరకు ఎంత కష్టపడుతున్నాడో, నా కొరకు కునుకు లేకుండా నిద్రపోకుండా నిత్యము నిర్విరామముగా ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడో మనం ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? బాల్య దినముల నుండి స్మరణకు తెచ్చుకోవాలి అని దేవుడు మనకి నేర్పిస్తే మన యొక్క విశ్వాస జీవితంలో పరీక్ష అనేది లేదు మనకి. ఇప్పుడు మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. నా విశ్వాసం కరెక్టా లేదా, కరెక్టా కాదా? నేను ఎందుకు వస్తున్నాను దేవుడి మందిరానికి? ఇంట్లో కష్టం ఉందనా? దేవుడు ఏదో ఇబ్బంది తీరుస్తాడనా? ఎందుకు వస్తున్నానో మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా అప్పుడు ఆనాడు అపోస్తులు వారు యేసుక్రీస్తు కూడా తిరుగుతూ వారు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతారు. లోకాసు వార్త 17వ అధ్యాయము ఒక బ్లెస్సింగ్ యేసుక్రీస్తు వారిని అడుగుతారు. అవి చూడండి, 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన సూచక క్రియలు చేస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. వీటన్నిటిని చూస్తూ వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఏమంటున్నారంట? మా విశ్వాసము వృద్ధి పొందించమని యేసుతో చెబుతున్నారు. అంటే మాకున్నటువంటి విశ్వాసము ఇంకా అభివృద్ధి చెందాలని యేసుక్రీస్తు యొక్క శిష్యులు కోరుకుంటున్నారు. మనం ఏం కోరుకుంటాం? తాటకెళ్ళి తీసేసి బిల్డింగ్ కావాలని కోరుకుంటాం. తాటకెళ్ళి పోవాలి, బిల్డింగ్ వచ్చేయాలి. బండి పోవాలి, కారు వచ్చేయాలి. అంటే నీ విశ్వాసము వృద్ధి అంటే ఏం కోరుకు? మనకి విశ్వాసం అంటే ఏమర్థమైంది? ఈ లోక సంబంధంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నా తప్ప నా యొక్క విశ్వాసం దేవుడు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా ప్రాణం పోయినా దేవుడు నన్ను విడిచిపెట్టరు, నిత్యరాజ్యాన్ని నాకు ఇస్తారన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్తుంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి. ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది నీకు లోబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆవగింజంత విశ్వాసం ఉండాలి అని అంటే ఇక్కడ అపోస్తులకి ఏమి లేదు, ఆవగింజంత విశ్వాసం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఈ చెట్టుని సముద్రంలో నాటబడాలి అని అంటే నాటబడిపోద్ది. అంటే ఇక్కడ ఈ సూచక్రియలు చూస్తున్నటువంటి అపోస్తులు కూడా ఏం లేదు, దేవుడు అంటే విశ్వాసము లేదు. అలా విశ్వాసము నమ్మితే కనుక మనము ఆ విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసము కాదని మనకు అర్థమవుతుంది. ఇంకా చూద్దాం. తెస్సలోనికి రాసిన రెండవ పత్రికలో దేవుడు మాట్లాడతాడు విశ్వాసం గురించి. 3వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసము అందరికీ లేదు. ఇక్కడ విశ్వాసము అందరికీ లేదంట. అంటే ఇప్పుడు విశ్వాసం అందరికీ లేదు అని ఇక్కడ దేవుడు పౌలు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇప్పుడు మందిరానికి వచ్చేవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మన మందిరంలో సభ్యుల సంఖ్య ఎంత చెప్పండి? 100 మంది అనుకోండి, 100-120 మంది అనుకోండి. మరి 100-120 మంది వస్తుంటే ఎన్ని మందిలో మరి దేవుడు నాకు నిత్యంగా నిత్యరాజ్యం ఇస్తాడన్నటువంటి విశ్వాసము ఎవరికి ఉందో చెప్పండి? ఎవరికి లేదనే చెప్పాలి. ఎందుకనంటే విశ్వాసం లేదని మీరెలా చెప్తున్నారని అంటే క్రియలు తెలిసిపోతాయి మనకి.
విశ్వాసులు చేసేటటువంటి క్రియలు, విశ్వాసం లేని వారు చేసేటటువంటి క్రియలు మనకు తెలిసిపోతాయి. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో తెస్సలోనిక సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు. విశ్వాసము అందరికీ లేదు అని అన్నాడు. అంటే ఇక్కడ ఆవగింజ విశ్వాసం కూడా ఏ ఒక్కరిలోనూ కనబడలేదు. ఎందుకు కనబడలేదు అన్నాడు అని అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడొచ్చేసరికి విశ్వాసుని నేను కనుగొనునా అని అన్నాడు అని అంటే, ఇప్పుడు విశ్వాసుల సంఖ్య ఏమవుతుంది? తగ్గిపోతుంది. కానీ రోజు విస్తరించినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏ విశ్వాసంతో వస్తున్నారు దేవుని దగ్గరికి? నాకేదో ఇస్తాడు, నాకేదో చేస్తాడు, నా అవసరం తీరుస్తాడని వస్తున్నారు తప్ప, నా దేవుడు మరొక జీవితాన్ని నాకు ఇస్తాడన్నటువంటి విశ్వాసము ఇక్కడ ఎవ్వరికి లేదు. కాబట్టి ప్రపంచంలో దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాడో రీసెర్చ్ చేసి దేవుడికి చెప్తున్నటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు? మానవులందరూ కూడా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారో రీసెర్చ్ చేసి దేవుని దగ్గర నిలబడి దేవునికి అలాంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు. దేవుని దగ్గర నిలబడి అడుగుతున్నారు. ఎవరు? సాతాను చెప్తున్నాడు. చూద్దాం, సందర్భం చూద్దాం. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు అని ఒక మనిషి గురించి దేవుడు అపవాది ముందు మాట్లాడుతున్నాడు. యోబు లాంటి నీతిమంతుడు కానీ, యోబు లాంటి యథార్థవంతుడు కానీ ఈ భూమి మీద ఎవ్వరు లేరని ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంటే, అతను ఎదురుగా నిలబడినటువంటి అపవాది ఏమంటున్నాడు చూడండి. అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడా ఆయన? చూడండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు ఇంత గొప్పగా పొగుడుతున్నటువంటి యోబు ఇంత భయభక్తులు కలిగి ఎలాగుంటున్నాడు అని అంటే, నీ ఎడల ఊరకనే దేవుని యందు నీ యందు భయభక్తులు కలుగున్నాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టే కంచె వేసితివి గనుక కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ యోబు దేవుడిని ఎందుకు నమ్మాడని యోబు చెప్తున్నాడు అని అంటే, దేవుడు తనకిచ్చినటువంటి ఆస్తి అతని చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె వేశాడు. కాబట్టే నీ ఎడల భయభక్తులు కలుగున్నాడు అని దేవుడు ముందు అపవాది నిలబడి ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. మనుషులందరూ దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు? ఇవన్నీ లోక సంబంధమైనవన్నీ దేవుడు ఇస్తాడని మాత్రమే నమ్ముతున్నాడు. కానీ యోబు అందుకు నమ్మలేదు. యోబు దేవుడు ఏదో ఇచ్చాడని నమ్మలేదు. అప్పుడు అపవాది దగ్గర పరీక్ష పెట్టి, నువ్వు యోబుకున్నవన్నీ తీసేయమనగానే ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. ఒకే రోజు తన 10 మంది పిల్లలు ఆస్తి సమస్తాన్ని కోల్పోయి, దానితో పాటు ఇంకేం కోల్పోయాడు? ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు తన భార్య వచ్చి, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. అప్పుడు యోబు గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. నేను పుట్టినప్పుడు దిగంబరిగా పుట్టాను, వెళ్ళిపోయేటప్పుడు దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను అన్నాడే తప్ప దేవుణ్ణి ఇంత మాట కూడా దూషించలేదు. అదే మనమైతే మరి గర్భంలో బాబు చనిపోయాడు అనగానే అందరూ ఏమన్నారో తెలుసా? ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అని దేవుడిని ప్రశ్నించారు చాలామంది. అంటే దేవుడికి తెలియదా? మనకు తెలియనటువంటి వాస్తవం ఏంటో తెలుసా? ఈ భూమిని చూడకుండా తల్లి గర్భంలోనే రాలిపోయి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు ఎక్కడ ఉంటారో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు ఆ విషయం మనకు తెలియదు. మనం అనుకుంటా దేవుడు ఇవ్వలేదని అనుకుంటాం. కానీ వాడికి ఎంత అదృష్టవంతుడో తెలుసా? ఈ భూమి మీద కష్టము, నష్టము, బాధ, అసూయ, ద్వేషం ఇటువంటి పాపపు లోకంలోనికి రాకుండా, దేవుని పని చేయకుండానే గర్భంలో ఉండగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చాలా మందిని అలా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఎందుకనంటే ఎవరైతే దేవుడికి నచ్చుతారో వాళ్ళని భూమి మీదకు రావడానికి దేవుడు
ఇష్టపడరు, తీసుకెళ్ళిపోతారు ముందుగానే. ఇక్కడ యోబు పరిస్థితి ఆలోచన చేసినప్పుడు చిన్న మాట కూడా దూషించలేదు. మరి మరి మనము యోబుకున్నటువంటి విశ్వాసంలో మనమున్నామా? లోక సంబంధమైనటువంటి విశ్వాసంలో మనమున్నామా అని అంటే పౌలు కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనం ఆలోచన చేస్తే అంతకంటే దౌర్భాగ్యుడు ఉండడని మాట్లాడుతూ కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవిత కాలము మట్టుకే ఇదిగో క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతావు. చూడండి, ఈ లోకపు జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు కోరిక కలిగి ఉంటే గనక లోకంలో ఏదో లేదని, ఏదో ఇవ్వలేదని మాత్రమే దేవుని దగ్గరకు వస్తే అంతకంటే దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు అని దేవుడు అంటున్నాడు. అంతకంటే దౌర్భాగ్యులు ఉండరు. ఎందుకనంటే హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడికి సమస్తము ఎరుగును. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఒక ఉదాహరణ, నది ఒడ్డున ఈత వచ్చిన వాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. ఈత రాని వాడు లోపలికి వెళ్ళి మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. మునిగిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈయన ఒడ్డున కూర్చున్నవాడు గజఈతగాడు, రక్షించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు అతను చూసి, ఈయన వెళ్ళి కాపాడొచ్చు కదా, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే వెళ్ళు కాపాడని అరుస్తున్నారు. వాళ్ళ మాటలు కూడా వింటలేదు. మునిగిపోతున్న వాడిని అలా కళ్ళతో చూస్తున్నాడు తప్ప ఎటువంటి రియాక్షన్ కూడా ఈ గజఈతగాడికి రాలేదు. కొట్టుకున్నాడు, అలిసిపోయి నీటిలో మునిగిపోయే స్థితి వచ్చినప్పటికీ ఈ గజఈతగాడు పరిగెట్టుకుని వెళ్ళి మునిగిపోతున్న వాడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు అడుగుతున్నారు చుట్టూ ఉన్న ప్రజలు, నువ్వెందుకు ఆయన పడిపోయిన వెంటనే వెళ్ళకుండా ఎంతసేపు ఆగి నువ్వు వెళ్ళావు అని అంటే ఆయన ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? నేను ఆయన మునిగిపోయిన వెంటనే కనుక వెళ్ళుంటే నేను కాపాడదామని వెళ్ళిన నన్ను కాపాడనివ్వకుండా నన్ను గట్టిగా పట్టేసుకుంటాడు. నేను ఈత కొట్టలేక వాడితో పాటు నేను కూడా ఏమైపోతాను, మునిగిపోతాను, చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆడు కొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నేనేం చేయగలను, కాపాడగలను, తీసుకురాగలను, ప్రాణాన్ని రక్షించాలి అంటే కొంత సమయం వేచి ఉండాలి. మన జీవితంలో కూడా అంత విశ్వాసంలో కూడా అంత దేవుడు చూస్తాడు. నీకు ఎప్పుడు ఏది కావాలో తగిన కాలంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఈ పిల్లల్ని నాకు ఈ రూపం ఉండాలని మీరు అడిగారా? నాకు ఈమె కావాలని అడిగారా? అడగలేదు. మీ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు అనంటే దేవుణ్ణి విశ్వాసం ఉంచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అటువంటి విశ్వాసం ఎవరిలో చూసాం మనం? అబ్రహాములో చూసాము, యోబు గారిలో చూస్తాం. మరలా ఒకసారి అబ్రహాము గారి దగ్గరకు వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయము 15వ వచనం చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలుగుంటుంది. మనము ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం మనకేముండాలి, గుర్తుండాలి. మరలా తిరిగి ఆ దేశానికి వెళ్ళేటటువంటి అవకాశము మనకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అటువంటి విశ్వాసం, మనం ఏ దేశం నుంచి వచ్చామో గుర్తుండాలి. ఇంకా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అని అంటే 17-19 వచనాలు కలుపున చూద్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. అది ఎవనితో చెప్పబడనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందును. ఇక్కడ అబ్రహాముకున్నటువంటి విశ్వాసం ఏంటి? నా కుమారుణ్ణి నరికేసిన బ్రతికించే శక్తి ఎవరికి ఉంది?
నేను నమ్మిన నా దేవునికున్న నీ విశ్వాసం మనలో ఉండాలి. నా కొడుకుని ఇచ్చేసిన లేక ఇచ్చాడు అని ఒక పక్కకి వెళ్ళిపోయి బెంగ పెట్టుకోలేదు. ఒక పక్కకి వెళ్ళిపోయి దేవుడిని తిట్టలేదు. లేక ఇచ్చిన దేవుడే ఇచ్చాడు, యోబు అన్నట్టుగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోతాడు అన్నట్టుగా 3 రోజులు ప్రయాణం చేసినట్టు కొడుకు కట్టెలు నెత్తి మీద పెట్టుకుని ఒక కుమారుడు చేతి పట్టుకుని తన పని వరకు బయలుదేరుతున్నాడు. అప్పటికే ఇస్సాకు 14-15 సంవత్సరాలు ఉంటాయి. అటువంటి వయసు వచ్చినోడిని కట్టెలు పేర్చి కట్టెల మీద పరుండ పెట్టి కత్తి ఎంతవరకు దేవుడు ఏం చేశాడు? విశ్వాసాన్ని పరీక్షించాడు. కానీ అబ్రహాముకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నా కొడుకుని నరికేసిన మరలా నరికినటువంటి నా కుమారుణ్ణి తిరిగి ఇచ్చే సమర్థత కలిగినటువంటి దేవుడు నేను నమ్మినటువంటి దేవుడు. కాబట్టి ఈ అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పది అని అంటే, తాను నమ్మినటువంటి దేవుడు తనకి ఏదైనా చేయగలడు అనేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. ఇప్పుడు అటువంటి విశ్వాసము మనకుందా? నాకున్నటువంటి విశ్వాసము, నేను దేవుడిని ఎందుకు నమ్ముకున్నాను? నేను నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలియకుండా ఏదో మొక్కుబడిగా నామకార్థంగా నా తల్లిదండ్రులు వెళ్తున్నారు కదా నేను వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళకూడదు. నేను విశ్వాసం ఉంచానంటే, విశ్వాసం ఉంటే నేను ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని పని ఖచ్చితంగా నేను చెయ్యాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది. ఇదిగో నాకు విశ్వాసం ఉంది, ఈ విశ్వాసం ఉందని నేను చెప్పుకుంటున్నాను, వెళ్తున్నాను, చెప్పుకుంటున్నాను తప్ప ఆ విశ్వాసంలో క్రియ అనేది పని అనేది లేకపోతే అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది. నాకు విశ్వాసం ఉంది. నాకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుని పని నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా విశ్వాసము నాతో పాటు చచ్చిపోకూడదు, విస్తరించాలి అని అంటే అది క్రియ నేను చెయ్యాలి. విశ్వాసం క్రియలు లేనిదైతే ఒంటిగా ఉంటే మృతమైపోతుంది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. ఒకడికంటే విశ్వాసం ఉందంట, ఒకడికి క్రియలు ఉన్నవంట. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు. ఒకవేళ క్రియ లేకుండా విశ్వాసాన్ని చూపించండి, ఎవరైనా చూపించడానికి అస్సలు వల్ల పడదు. నాకు విశ్వాసం ఉంది అని అంటే క్రియలు ఉండాలి. క్రియలు లేనిటువంటి విశ్వాసం కనపరచడం అవదు. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పు. ఇప్పుడు నా విశ్వాసాన్ని కనపరచాలి అని అంటే నేను నమ్మినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఘనత మరి నశించిపోతున్నటువంటి ఆత్మ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను? ఈరోజు మందిరానికి రాలేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు ఎందుకు మందిరానికి రాలేదు, దేవుని వాక్యం ఎందుకు వినలేదు, ఎందుకు నేర్చుకోలేదు అని అడగాలి అని అంటే మొట్టమొదటిగా మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నిత్య రాజ్యానికి తీసుకెళ్లేదిగా ఉండాలి. మరి ఆ నిత్య రాజ్యం నాతో పాటు నా పక్కింటి వాడు కోల్పోతుంటే నాకు ఎలా సంతోషం ఉంటుంది చెప్పండి? నాకున్నటువంటి ఈ విశ్వాసము నా తోటి స్నేహితులకు లేకపోతే మరి నాకు ఏది బాధ్యత? నాకేది నేను చెప్పగలుగుతున్నానా? మందిరం అంటే రాకపోతే దేవుడు శిక్షిస్తాడు అని భయంకరమైనటువంటి ఆలోచనలో ఉన్నామే తప్ప దేవుని సన్నిధన్న వాక్యం అన్న నిత్య రాజ్యానికి నడిపించే గొప్ప వారధి, గొప్ప మార్గం అని ఎవరు గ్రహిస్తున్నారు ఈరోజు? అటువంటి గ్రహింపు, అటువంటి విశ్వాసం ఉండి ఈరోజు మందిరంలో ఎందుకు లేరు? ఎందుకు ఉండట్లేదు? ఎందుకు రావట్లేదు? ఆరాధన ప్రారంభమైతే పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవాడు అప్పుడు, ప్రసంగం ప్రారంభమైన తర్వాత ముగింపు ప్రార్థనల ఆశీర్వాదంలో వచ్చి వెళ్ళిపోతే నీ విశ్వాసం నిజమైన విశ్వాసమా? ఎందుకు వచ్చాను మందిరానికి? అలా అంటే మళ్ళీ కోపాలు వస్తాయి. ఎందుకు నేను మందిరానికి నడిపించబడుతున్నాను? ఎందుకు నా పనులన్నీ ముగించుకుని నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ఉపయోగం లేకుండా కూర్చొని వెళ్ళిపోతున్నానంటే మరి నేను ఇక్కడ వచ్చి ఏమి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటున్నాను? ఆవగించేంత విశ్వాసమైన మనలో ఉందా? ఉంటే నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పి దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. నీ దేవుడు ఒక్కడే.
ఆ తండ్రి అయినటువంటి దేవుడు తప్ప ఇంక ఏ దేవుడు లేడని అందరూ నమ్ముతున్నారు. చాలా మంచిది, చాలా గొప్ప, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుతుంది. దెయ్యం కూడా నమ్ముతుంది దేవుణ్ణి. దెయ్యము కూడా నమ్మి దేవుని ఎదుట వణికిపోతుంది దెయ్యం కూడా. కానీ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఆలోచించి సరిపోతుంది. తెలుసుకొనగోరుచున్నావా? విశ్వాసం, క్రియలు లేనటువంటి విశ్వాసం చాలా వ్యర్థం. అది క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని నువ్వు తెలుసుకుంటున్నావా? నాకు క్రియ లేదంటే, నేను బాప్తిసం తీసుకుని 10 ఏళ్ళు అయింది. ఏం నేర్చుకున్నాను నేను? విశ్వాసంలో ఏమి వృద్ధి పొందాను నేను? బాప్తిసం తీసుకుని 5 సంవత్సరాలు అయింది. నా విశ్వాసంలో ఎదుగుదలేది. బాప్తిసం తీసుకున్నాను 10 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. అప్పుడు ఏ పాట అయితే పాడాను ఇప్పటికి అదే పాట పాడుతున్నాను. అప్పుడే ప్రార్థన అయితే చేశాను, ఇప్పుడు అదే ప్రార్థన చేస్తున్నాను తప్ప నా విశ్వాసంలో అభివృద్ధి లేదు. ఒకరు మందిరానికి రాకపోతే, ఒకరు దేవుని సన్నిధానానికి నడిపించబడకపోతే మరి నేను ఏం చేస్తున్నాను చెప్పండి? ఏం చేస్తున్నాను? విశ్వాసంలో వృద్ధి పొందానా? విశ్వాసంలో దిగజారిపోయానా? ఇవన్నీ ఉన్నాయి. విశ్వాసం ఉంది, దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం, కానీ క్రియలు లేవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడు. చూడండి, కొండలను పెకలించగలిగే విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నాకు వ్యర్థం. ఇక్కడ చూడండి, మరొక చిక్కుమండి. కొండలను పెకలించగలిగేటటువంటి విశ్వాసం నాకుంది, ఆయన అందులో ప్రేమ లేకపోతే నా విశ్వాసము వ్యర్థమని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసం అనంటే నిరీక్షింపబడుచున్న దాని కొరకు లేనిది ఉన్నది అనే ఆ యొక్క మహా ఉన్నతమైనటువంటి లోకము ఉన్నదని నమ్మడమే విశ్వాసమని ఈరోజు మనం నేర్చుకున్న విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18. క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. దృశ్యమైనవేమో అనిత్యములు, అదృశ్యమైనవేమో నిత్యములు. అంటే ఈ సృష్టి మనకు కనబడుతుంది, ఇది నిత్యము ఉంటుందా? ఉండదు, అదృశ్యమైపోద్ది. ఎప్పుడు? యేసుక్రీస్తు 2వ రాకడలో మొత్తం ఈ సృష్టి అనేది లేకుండా మొత్తం లయమైపోతాయి మిక్కటమైనటువంటి వేంట్రముతో. మరి అదృశ్యమైనటువంటి పరలోకం నిత్యము ఉంటుంది. కాబట్టి మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, అబ్రహాములాగా పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు మనము ఎదురు చూడాలి. ఇప్పుడు విశ్వాసానికి అలాగే నమ్మకానికి మధ్య వ్యత్యాసాన్ని చూసి మనం ముగించుకుందాం. విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనము విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి, ఏది నిజమైనటువంటి విశ్వాసం మనం నేర్చుకున్నాం. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నదని నమ్మడమే విశ్వాసం. అంతే తప్ప విశ్వాసం అని అంటే దేవుని దగ్గరకు వస్తే నాకున్న బలహీనతలు తీసేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఇవి కాదు విశ్వాసం అంటే. దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అది నమ్మకం. మీరు వచ్చేది నమ్మి రావద్దని నేను చెప్పను. మీకు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు రోగం తీస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. దేవుడు అన్ని బాధ్యతలు దేవుడు తీసుకుని ప్రతి అవసరం తీరుస్తాడు. ఎప్పుడు ఏది కావాలో దేవుడు ఖచ్చితంగా మనకు సిద్ధపరుస్తాడు. కాదంటే ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి అని అంటే, మనం నేర్చుకున్నాం నమ్మకము విశ్వాసానికి మధ్య వ్యత్యాసం ఏంటి అని అంటే,
ఒక చిన్న ఎగ్జాంపుల్ నమ్మకానికి విశ్వాసానికి. మనకి 150 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇది. చార్లెస్ బ్లెండిన్, ఎవరో చార్లెస్ బ్లెండిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతని పేరు గిన్నిస్ బుక్లో రాయబడింది. ఎందుకు రాయబడింది అని అంటే, ఇతను గొప్ప సాహసవీరుడు. ఎటువంటి సాహసాలు ఏం చేస్తాడంటే, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి పర్వతాలను రెండు చూసుకుంటాడు. ఆ పక్క నుంచి ఈ పక్కకి మధ్యన పెద్ద లోయ ఉంటుంది. ఆ పక్క నుంచి ఈ పక్కకి పెద్ద తోడ ఒకటి కట్టి, ఆ తోడ మీద ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ పక్క నుంచి ఆ పక్కకి నడుచుకుంటూ వెళ్ళడం ఈయనకున్నటువంటి అలవాటు. అలా ఎన్నో ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో పర్వతాలని ఆ విధంగా అధిరోహించాడు, వెళ్ళాడు, వచ్చాడు. ఆయన సక్సెస్ని అందరూ కూడా చూశారు, చప్పట్లు కొట్టారు. గిన్నిస్ వరల్డ్ బుక్లో ఆయనకు నేమ్ అనేది ఎక్కించడం జరిగింది. గిన్నిస్ బుక్లో ఎక్కడం అంటే ఎంతో వింత చేస్తేనే కానీ ఆ బుక్లో నేమో ఎక్కబడదు. అటువంటి బుక్లో ఈయన పేరెక్కింది. ఇంకా సాహసం చేయాలనుకున్నాడు. ఆ సాహసం ఏంటి అని అంటే, కొండల మీద నుంచి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తున్నాను కదా, ఇప్పుడు కొండల మీద కాదు, ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి జలపాతం ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నాడో. ఆ జలపాతం ఏంటంటే నయాగారా జలపాతం. ఈ పక్క నుంచి ఆ పక్కకు తోడేసాడు. అందరికీ ప్రకటన ఇచ్చాడు, ఫలాని రోజున ఫలాని టైంకి నేను ఈ నయాగారా జలపాతం మీద నుంచి ఒక తోడు కట్ట, తోడ మీద నడుచుకుంటూ వెళ్తాను, ప్రేక్షకులు ఎవరైనా చూడాలంటే రావచ్చు అని ఆహ్వానం పంపించాడు. ఆ రోజు ఆ ప్రాంతానికి 5,000 మంది వచ్చారు. 5,000 మంది వచ్చి నిలబడ్డారు, చప్పట్లు కొడుతున్నారు. ఈ యొక్క సాహసం చేయడానికి సిద్ధపడ్డ తర్వాత, మీరందరూ విశ్వసిస్తున్నారా, నేను వెళ్ళగలనా అని ప్రశ్న అడిగాడు. మీరు వెళ్ళగలరు, ఇలాంటివి ఎన్నో చేశారు, ఇది కూడా మీరు చేయగలరు, వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటే, అప్పుడు ఆయన అన్నాడు, అయితే మీరు ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి, నేను ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకెళ్తాను అన్నాడు. ఎవరు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? వీళ్ళకి విశ్వాసం ఉంది, కానీ ఆయన వెళ్తాడని నేను ఎక్కితే వెళ్తానన్నటువంటి నమ్మకం అలాగే లేదు. అంటే ఇది విశ్వాసానికి నమ్మకానికి తేడా. ఇప్పుడు దేవుణ్ణి నేను విశ్వసించానంటే ఎంత కష్టం వచ్చినా ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు ఏదో రకంగా నాకు సహాయాన్ని పంపిస్తాడు. ఎందుకనంటే ఎన్నో సందర్భాలు చూసాం. ఏలియాని చూసాం కదా, అతనికి ఆహారం దేని ద్వారా పంపించాడు? కాకుల ద్వారా. అసలు కాకి ఆహారం పట్టుకెళ్తుందా? తినేస్తుంది. అలాంటిది కాకిని ఆయుధంగా చేసి పంపించాడంటే అటువంటి ఏలియాకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం మనకున్నది. ఇంకో విషయం ఏంటో చెప్పనా, మనుషులకి ఎందుకు ఇవ్వలేదంటే కాకి ఎందుకు ఇచ్చాడంటే, అప్పటికి పరిస్థితి ఎలా ఉంది? కరువు. ఇప్పుడు కరువులో మనిషికి ఇచ్చాడనుకో, అది ఇంకో మనిషికి చేరుతుందా? తినేస్తాడు. అందుకే కాకి ఇచ్చి 40 దినాలు ఆయనకి సరిపడినటువంటి ఆహారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాకి ద్వారా ఆహారాన్ని పంపించాడంటే, మరి ఇన్ని సందర్భాలు నేను చదువుకున్నాను, చదివినవి బాగున్నాయని కాదు, అటువంటి విశ్వాసం అనే పునాది మీద మనం బలపడిపోవాలి. అటువంటి విశ్వాసము మనకు ఉండాలి. అంతే తప్ప ఏదో వచ్చి వెళ్ళిపోయేవాడుగా నా విశ్వాసం ఉండకూడదు. నేను ఏదో వచ్చాను వెళ్ళాను కాదు, ఏదో పాట పాడి స్తుతించానని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నేను నమ్మినటువంటి దేవుడు నన్ను సిగ్గుపడనియడు. నేను నమ్మిన నా దేవుడు నాకు అవమానం తీసుకురాడు. ఒకవేళ ఈ జీవితాన్ని నేను ముగించుకుంటే మరలా ఎక్కడుంటాను? నేను నా తండ్రి ఉన్నటువంటి రాజ్యంలో, నిత్య రాజ్యంలో, ఆయన పాదాల దగ్గర, ఆయన ఉన్న సింహాసనం ముందు నేను ఉంటాను అంటున్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. అందుకే మోషే కూడా అన్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద మహాభాగ్యమని ఎంచుకున్నాడు అనంటే ఆ మోషేలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి చెప్పండి? మనకు ₹1,00,00,000 అట్టుకొచ్చి దేవుణ్ణి దూషించమంటే దూషించేస్తున్నాం. కానీ మోషేకి ఒక రాజ్యపు సింహాసనం ఇచ్చి, అందులో సుఖభోగాలు, ఐశ్వర్యాలు ఇచ్చి, నీవు ఈ ఐగుప్తు దేశాన్ని పాలించమని రాజ్యాధికారం ఇచ్చినా ఒప్పుకోలేదని అంటే ఆ మోషేలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది? యోబు గారి జీవితంలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది?
అబ్రహాము గారి జీవితంలో విశ్వాసం ఎలా ఉంది? అటువంటి విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకోవాలి. ఏదో చిన్న కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని కృంగిపోకుండా, భయపడిపోకుండా దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని మీదే బలపడి ఆనుకుంటే దేవుడు చక్కని సమాధానాన్ని, మార్గాన్ని మనకు చూపిస్తాడు. సమూయేలు తల్లి ఎటువంటి విశ్వాసము? కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని మీదే విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసింది, సమూయేలుని పొందుకుని వెళ్ళింది. పొందుకున్నటువంటి సమూయేలు ఆ సమస్యగా ఉన్నాడా? లోక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజులను అభిషేకించే గొప్ప ఉన్నతమైన దేవుని పని ఆ ప్రవక్తగా అవడానికి ఆ యొక్క తల్లికి ఉన్నటువంటి ఆ నమ్మకం, దేవుని నమ్మము అని అంటే, విశ్వసించాము అని అంటే, ఆ విశ్వాసంలో నిన్ను నన్ను కూడా ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టడు. అట్టి విశ్వాసంలో మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా వందనం తెలియజేస్తూ చివరిగా ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా